ఎవ్రీవన్, వెల్కమ్ టు లవ్లీ లాస్య. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. ఇంకా ఇది ఏకాదశి రోజు లాగండి. ఏకాదశి రోజు మేమైతే పిఠాపురం పాదగయ క్షేత్రానికి అయితే వెళ్ళాము. నేను మా ఫ్రెండ్ వెళ్ళామండి కుక్టేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి. ఇంకా ఈ పాదగయ క్షేత్రాన్ని దక్షిణ కాశీగా కూడా పిలుస్తారు. సో ఇంక దీపాలు అయితే పెట్టుకుని ఇక్కడ చిన్న చిన్న శివలింగాలు ఉంటాయండి. శివలింగాలకి నీళ్ళతో అభిషేకం అయితే చేసాము. ఇది 10వ శక్తిపీఠంగా పిలువబడుతుందండి. పురోహితిక అమ్మవారు కొలువైన శక్తిపీఠం. సో ఇక్కడ ఇంకా స్నానాలు ఎక్కడెక్కడి నుంచో వచ్చి స్నానాలు ఆచరిస్తారండి. వేరే రాష్ట్రాల నుంచి కూడా వస్తారు ఈ పాదగయకి. సో స్నానాలు చేసి స్వామివారిని దర్శించుకుని వెళ్తారు. ఇంక ఇక్కడ పిండ ప్రదానాలు కూడా చేస్తారండి. మహాశివరాత్రి టైంలో అయితే అస్సలు ఖాళీ ఉండదు. కార్తీక మాసంలో కూడా ఫుల్ రష్ ఉంటుందండి. సోమవారాలు అవి చాలా అసలు ఖాళీ ఉండట్లేదు టెంపుల్లో. ఇవాళ అయితే కొంచెం ఖాళీగానే ఉంది. మాకు దర్శనం అయితే చాలా పీస్ఫుల్గా అయ్యిందండి. లోపల ఆలయం అండి ఇది, గర్భాలయం. ఇంకా చుట్టూ కూడా చిన్న చిన్న ఆలయాలు ఉన్నాయి. అయ్యప్ప స్వామివారిది, శ్రీరాముడిది, ఇంకా దత్తాత్రేయ స్వామివారిది, ఇలా చిన్న చిన్న ఆలయాలు ఉన్నాయండి. ఇదైతే పురోహితిక అమ్మవారి శక్తిపీఠం. లోపల అమ్మవారు కొలువై ఉన్నారు. ఇంక చుట్టూ అయితే ఇలా ఉంటుందండి ఆలయం. సో ఇంక దర్శనం అయితే బాగా అయ్యింది. చాలా పీస్ఫుల్గా చేసుకున్నామండి. వాళ్ళ జనాల క్రౌడ్ పెద్దగా లేదు. సో ఇంక ఇక్కడ దర్శనం అయిన తర్వాత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి ఆలయానికి అయితే వెళ్ళామండి. లోపలికి ఉంటుంది ఆలయం అయితే. శ్రీపాద శ్రీవల్లభుడు ఆలయం అండి. పుట్టిన స్థలం కదా పిఠాపురం. సో స్వామివారిని దర్శించుకుందామని వెళ్ళాము. ఇక్కడ ఈ ఆలయం ఉందని ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళకి చాలామందికి తెలియదండి. ఇంకాని కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు దర్శించుకోవడానికి. మేము కూడా ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం అండి. లోపలైతే చాలా బాగుంది ఆలయం. ఒకసారి పిఠాపురం వచ్చినప్పుడు ఈ దత్తాత్రేయ స్వామి వారిని అయితే దర్శించుకోండి పాదగయకి వచ్చినప్పుడు. ఇంకెక్కడ కూడా దర్శనం అయిన తర్వాత స్వామివారి స్థల పురాణం అంతా కూడా బయట రాసి పెట్టారండి ఒక బోర్డు మీద. అది చదివితే మనకి మొత్తం అర్థమవుతుంది స్వామివారి జీవిత కథ. సో ఇంకా అక్కడ దర్శనం అయిన తర్వాత గోపాలబాబా ఆశ్రమంకి అయితే వెళ్ళామండి. ఇది పిఠాపురం నుంచి గొల్లపోలు వెళ్ళే హైవే రోడ్ పక్కనే ఉంటుంది టెంపుల్. ఆశ్రమం అయితే ఇంకా లోపలికి ఉంటుంది. టెంపుల్ లోపల చాలా బాగుందండి. టెంపుల్ లోపల అయితే ఇక్కడ ఇతర రాష్ట్రాలు, మన రాష్ట్రంలో జరిగే ఫెస్టివల్స్ కూడా ఏ ఫెస్టివల్ ఎలా చేసుకుంటామో అలా సెట్ చేసి గ్లాసెస్లో అయితే పెట్టారండి. చాలా బాగున్నాయి లోపలంతా కూడాను. ఇంక ఈ గోపాల్ బాబా గారి ఆశ్రమంలో అయితే 360 days కూడా అన్నదానం అనేది జరుగుతుందండి. ఎంతమంది వెళ్ళినా సరే వాళ్ళందరికీ మహాప్రసాదం అయితే దొరుకుతుంది ఇక్కడ. సో మేమైతే ఇంకా ఏకాదశి రోజు ఈ దర్శనాలు అయితే చేసుకున్నామండి. ఇలా అయితే ఉందండి లోపల. చాలా బాగుంది ఆశ్రమం. సో ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.